సింప్లిఫికేషన్ కాన్సెప్ట్లోంచి సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు సో ఎలా సింపుల్గా సాల్వ్ చేయాలి వీడియోలో డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక విద్యార్థి ఒక సంఖ్యను 3/4 చేత గుణించమని అడిగారు, కానీ అతను పొరపాటున ఆ సంఖ్యను 3/4 చేత భాగించాడు. దీని వలన వచ్చిన ఫలితము సరి అయిన సమాధానం కంటే 49 ఎక్కువగా ఉంది అంటున్నాడు. అయినా ఆ సంఖ్య ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సంఖ్య కావాలంటే సో ఇక్కడ ఎంత ఎక్కువగా ఉంది, సో 49 ఎక్కువగా ఉంది కాబట్టి ఫస్ట్ 49 రాయండి. సో మనకి ఇచ్చిన ఫ్రాక్షన్లో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యొక్క ప్రొడక్ట్ ఇక్కడ రాయండి 3/4 డివైడెడ్ బై న్యూమరేటర్కి డినామినేటర్కి డిఫరెన్స్ ఎంత, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ సమ్ ఆఫ్ ది న్యూమరేటర్ వాల్యూ అండ్ డినామినేటర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 3 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. ఈ 7 అనేది 49లో ఎన్ టైమ్స్ పోతుంది, 7 టైమ్స్ పోతుంది. 7 3s are 21, 21 4s are దట్ ఈజ్ ఈక్వల్ టు 84. సో ఫైనల్గా మనకు కావాల్సిన నెంబర్ ఏంటంటే సో కావాల్సిన సంఖ్య ఈజ్ ఈక్వల్ టు 84 అవుతుంది. ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ని ట్రై చేసి మీ యొక్క ఆన్సర్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్ని ఫాలో చేయండి.